హలో గైస్, నేను శ్రీనివాస్ రెడ్డి. ఇదైతే కియా సోనెట్ హెచ్టీకే ప్లస్ వేరియంట్. దీని అయితే ఫస్ట్ హార్న్ సౌండ్ అయితే వినండి. చూడండి, అన్లాక్ చేసినప్పుడు ఓఆర్ఎన్స్ మాత్రం ఆటో అన్లాక్ అవుతాయి, లాక్ చేసినప్పుడు ఆటో లాక్ అవుతుంటాయి. దీంట్లో బెస్ట్ ఫీచర్ ఇదైతే. ఇంకైతే ఫ్లిప్కి ఇదైతే హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ అయితే అన్లాక్ అవుతుంది. ఇంకా ఇదైతే ఫ్లిప్కి దీంట్లో పుష్ బటన్ అయితే ఏమి ఉండదు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఫ్రెండ్స్. ఇదైతే హెచ్టీకే ప్లస్ 1.2 లీటర్ మాన్యువల్. ఇదైతే చూడండి, దీని ఫ్రంట్ లుక్ మాత్రం, దీని ఫ్రంట్ గ్రిల్ అగ్రెసివ్ ఉంటుంది. దీని రోడ్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కియా సోనెట్ అయితే. ఇంకా చూడండి, ఫ్రంట్ అయితే పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్ అయితే ఉంటుంది. కియాలో అయితే లోగో అయితే చేంజ్ చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే బ్యాడ్జ్ టైప్ ఉండేది. ఇంకా క్రోమ్ బెల్ట్ పైన అయితే మీకు డైమండ్ కట్స్ ఉంటాయి టోటల్గా. ఇంకా స్కిడ్ ప్లేట్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఇంకా దీంట్లో హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మాత్రం మీకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఏ ఉంటాయి. దీంట్లో మీకు ప్రొజెక్టర్ అయితే రావు. టాప్ ఎండ్స్కి వెళ్ళే కొద్దీ మీకు ప్రొజెక్టర్ వస్తాయి, డిఆర్ఎల్స్ అయితే వస్తాయి. ఇంటిగ్రేటెడ్ సైడ్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి చూడండి. సైడ్ ఇండికేటర్స్ అయితే చాలా హెవీ ఉంటుంది ఫ్రెండ్స్. బీమ్ అయితే హై బీమ్లో. ఇంకా అయితే ప్రొజెక్టర్ హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ అవైతే దాని చుట్టూ హౌసింగ్ పియానో బ్లాక్ ఫినిష్తో ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ అయితే టోయింగ్ హుక్ అయితే ఉంటుంది మీకు. అది ఓపెన్ చేసుకొని టోయింగ్ హుక్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, దీని సైడ్ నుంచి లుక్ చూపిస్తాను చూడండి. దీని లెంత్ వచ్చేసి 3995 mm, సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇదైతే విడ్త్ వచ్చేసి 1790, హైట్ 1642 mm. చూడండి దీన్ని. ఇంకా వీల్ బేస్ 2500. దీని బాడీ క్లాడింగ్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. టోటల్గా మౌల్డింగ్ అయితే ఏమి ఉండదు బాడీకి. ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి మాత్రం 215/60 or 16. ఇవైతే అల్లాయ్ వీల్స్ అయితే కాదు, మీకు జస్ట్ వీల్ క్యాప్సే ఇవి. బట్ మీకు లుక్ మాత్రం అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఫ్రంట్ అయితే మ్యాక్ఫెర్షన్ షట్ సస్పెన్షన్ చూడండి. అల్లాయ్ వీల్స్ అయితే కావు ఇవైతే. ఇంకా డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ అయితే. ఇంకా సైడ్ నుంచి చూడండి, బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఓఆర్విఎమ్స్ మీదనే సైడ్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి దీంట్లో. మీకు ఎవ్రీ ఫీచర్ అయితే ఉంటుంది, ఎసెన్షియల్ ఫీచర్స్ అయితే. ఇంకా రూఫ్ రైల్స్ అయితే సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్లో ఫినిష్ అయి ఉంటుంది. ఫంక్షనల్ అయితే కాదు ఇదైతే. ఇంకా క్రోమ్ బెల్ట్ అయితే ఉండదు. ఇదైతే 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, BS4 కంప్లైంట్. ఇంకా మైలేజ్ వచ్చేసి 18.4 kmpl. ఇంకా మీకు అక్కడ అయితే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనిపిస్తుంది. ఇంకా రియర్ టైర్ సైజ్ కూడా సేమ్ టైర్ సైజ్ 215/60 R16 ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఇవైతే. ఇంకా దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే మీకు మధ్యలో ఆన్ రోడ్ ఎక్స్-షోరూమ్ అయితే చెప్తాను. రియర్ అయితే డ్రమ్ బ్రేక్స్, రియర్ అయితే టార్షన్ బీమ్ సస్పెన్షన్, కపుల్ ట్రాన్స్మిషన్ బీమ్. ఇంకా రియర్ చూడండి, రియర్ అయితే డీఫాగర్ అయితే ఉంటుంది. వైపర్ అయితే దీంట్లో ఏముండదు. మీకు రియర్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా రియర్ స్పాయిలర్ అయితే ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంటుంది మీకు బెస్ట్. ఇంకా LED టెయిల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. సోనెట్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఇంకా బ్రేక్ లైట్స్ సోనెట్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే కియా న్యూ లోగో అయితే చాలా బాగా నచ్చింది ఓల్డ్ వన్ కంటే. ఇంకా చూడండి, కెమెరా అయితే ఇక్కడ ఫిక్స్ చేసారు. దీనికి గైడ్లైన్స్తో ఉంటుంది, అడాప్టివ్ గైడ్లైన్స్తో ఉంటుంది. ఇంకా దీంట్లో బూట్ స్పేస్ మాత్రం 392 లీటర్స్ ఫ్రెండ్స్. నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఈ సెగ్మెంట్లో మాత్రం మీకు ఏ కార్లో మీకు ఇంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది. హైయెస్ట్ బూట్ స్పేస్ ఇదైతే కియా సోనెట్లోనే ఉంది. ఇంకా పార్సల్ ట్రే అయితే ఉంటుంది మీకు దీంట్లో. ఈ వేరియంట్లో మీకు పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బూట్లో అయితే టూల్ కిట్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు దీని కింద మాత్రం మీకు స్పేర్ వీల్ అయితే ఉంటుంది. అదే స్పేర్ వీల్ వచ్చేసి స్టీల్ వీలే చూడండి. అయితే 15 ఇంచ్ 1 ఇంచ్ తక్కువ ఉంటుంది మీకు. కాస్ట్ కటింగ్ ఇదైతే 80 km/h దాన్ని క్రాస్ చేయకూడదు. ఇంకా బ్యాక్ ప్రొఫైల్లో మాత్రం ఉంటే కొంచెం బ్యాక్ ప్రొఫైల్లో లుక్ నాకు అంత పర్సనల్గా నచ్చలేదు. ఇంక ఇదైతే రిఫ్లెక్టర్ అయితే ఫేక్ అంటే బ్యాక్ లుక్ కోసం అదైతే. ఇంకా కియా లోగో చాలా బాగా నచ్చింది నాకైతే. కియా లోగో అయితే ఇంతకుముందు బ్యాడ్జ్ టైప్ ఉంటుండే, నేను అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకా క్రోమ్ బెల్ట్ అయితే ఉండదు దీంట్లో. చూడండి, మీకైతే అల్లాయ్ వీల్ అయితే ఏం కనిపించదు. మీకు స్టీల్ వీలే. అసలు మీరు ఎలా చూసినా మీకైతే స్టీల్ వీల్ అయితే కనిపించదు. మీకు స్పేర్ వీల్ చూసుకోవాల్సిందే. ఇంకా బ్యాక్ డోర్ ఓపెన్ చేసి మాత్రం టోటల్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. కియా అయితే 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది మీకు. ఇంకా 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ కూడా ఉంటుంది మీకు కియాలో మాత్రం. ఇంకా ఇదైతే డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా పవర్ విండో కంట్రోల్ అయితే ఉంటుంది రియర్ అయితే. ఇంకా స్పీకర్ అయితే ఉంటాయి దీంట్లో. 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంటుంది మీకు. బాటిల్ హోల్డర్ అయితే మీకు అంత స్పేస్ ఉండదు. ఇంకా లెగ్ రూమ్ మాత్రం సఫిషియెంట్గా ఉంటుంది, మీకు అంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇంకా అండర్ థై సపోర్ట్ మాత్రం ల్యాక్ ఉంటుంది. అండర్ థై సపోర్ట్ అయితే దీంట్లో ఏమి ఉండదు. స్కూప్ అవుట్ సీట్స్, లైట్ స్కూప్ అవుట్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా హంప్ అయితే కొంచెమే ఉంటుంది, మీకు అంత హెవీ ఏమి ఉండదు. బట్ మీకు AC వెంట్స్ ఉండేసరికి ప్రాబ్లం అవుతుంది 3 members కూర్చోవాలంటే. ఇంకా ఇదైతే ఛార్జింగ్ సాకెట్. హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్ ఉండవు ఈ వేరియంట్లో. మీకు ఈ సీట్స్ మాత్రం టోటల్ బెంచ్ ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. ఇవైతే లెదర్ అపాలిస్టరీ సీట్స్. మీరు ఈ 2 sides హోల్డ్ చేసి పట్టుకొని మీకైతే బెంచ్ ఫోల్డ్ చేసుకోవచ్చు చూడండి. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ అయితే దీంట్లో ఏమి ఉండదు. గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది. ఇంటీరియర్ ల్యాంప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్.
ఇంకా ఏసీ వెంట్స్ చుట్టూ మళ్ళీ క్రోమ్ ఫినిష్తో ఉంటుంది. డిజైన్ బాగా నచ్చింది నాకు ఏసీ వెంట్స్ అయితే. చూడండి లెగ్ రూమ్ అయితే మీకు ఎంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీకు కొంచెం దీంట్లో బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేసి లెగ్ రూమ్ అయితే కొంచెం డిక్రీజ్ చేసారు మిగతా వాటితో. ఇంకా ఫ్రంట్ డాష్ బోర్డ్ చూడండి చాలా ప్రీమియంగా ఉంటుంది. మీకు ఏ ఫీచర్ లేదని కూడా ఎవ్రీ ఫీచర్ అయితే ఉంటుంది దీంట్లో. ఇంకా హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే కావు ఇవి, ఇంకా ప్రిటెన్షనల్ సీట్ బెల్ట్స్ ఇవి అయితే. ఇప్పుడైతే మనం ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్కి అయితే వెళ్దాం. ఇదైతే 18.4 నుంచి దీంట్లో 2 డీజిల్ ఆప్షన్స్ 3 పెట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఇదైతే చైల్డ్ సేఫ్టీ లాక్ బటన్. టోటల్గా 2 డీజిల్ 3 పెట్రోల్. దీంట్లో పెట్రోల్ అయితే 1 లీటర్ కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఏమి ఉండదు. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం చూడండి చూపిస్తాను, టోటల్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది. మీకు కుషన్ టైప్ అయితే ఏమి ఉండదు మీకు హ్యాండ్ రెస్ట్ కోసం. ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉంటాయి. డ్రైవర్ సైడ్ మాత్రం ఆటో పించ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇంక ఇదైతే విండోస్ లాక్ బటన్. ఇంక ఇదైతే ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్, ఇది లెఫ్ట్ రైట్ మీరు సెట్ చేసుకోవడానికి. ఇంకైతే క్లోజ్ చేసుకోవడానికి ఫోల్డబుల్ కూడా ఉంటుంది దీంట్లో ఆప్షన్. ఇదైతే ట్వీటర్. ఇంక ఇదైతే హెడ్ ల్యాంప్ లెవెలర్. చూడండి ఫ్రెండ్స్ 2 డమ్మీ బటన్స్ ఉంటాయి పక్కన. ఇదైతే ఫ్యూజ్ బాక్. ఇదైతే ఓపెన్ చేసి పెడతారు మీకు డెలివరీ ఇవ్వక ముందుగా అయితే. ఇంకా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇదైతే. దీంట్లో అయితే బోస్ స్పీకర్స్ అయితే రావు జీటీఎక్స్లో వచ్చినట్టు. ఇంకా ఇదైతే ఎంఐడి చూడండి ఫ్రెండ్స్, మీకు సెంటర్లో డిజిటల్గా ఉంటుంది. ఇంకా లెదర్ ర్యాప్డ్ అయితే రాదు. స్టీరింగ్ వీల్ అయితే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. కాకపోతే ఇంకా చూడండి మీకు టిల్ట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు స్టీరింగ్ వీల్ అయితే. హార్న్. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం మీకు ఎంఐడి కంట్రోల్స్. దీంతో మీరు క్రూజ్ చేసుకోవచ్చు, ఎంఐడిని కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బటన్ లాగా కాకుండా కియాలో ఇలానే ఉంటుంది. ఇంక ఇవైతే టోటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ చూడండి. ఇదైతే 8 ఇంచ్ టచ్ స్క్రీన్. దీంట్లో యూఐ లైట్ కనెక్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఎంఐడి చూడండి. దీంట్లో టాకోమీటర్, మల్టీ ట్రిప్ మీటర్, డిజిటల్ క్లాక్, ఓడోమీటర్ ఇవైతే ఉంటాయి. మీకు ఏ డోర్ ఓపెన్ ఉందో మీకు కలర్డ్ చూపిస్తుంది. ఇప్పటివరకు అయితే 32 కిలోమీటర్స్ డ్రైవ్ చేసారు. కొంచెం లెదర్ ర్యాప్డ్ ఉంటే ఇంకా బాగుంటుంది స్టీరింగ్ వీల్ అయితే. ఇదైతే 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఫ్రెండ్స్. దీంట్లో అయితే యూఎస్బీ ఆక్స్, బ్లూటూత్ అయితే ఉంటాయి. 2 ట్వీటర్స్ అయితే ఉంటాయి, 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవి అయితే ఉంటాయి దీంట్లో. యూఐ లైట్తో అయితే ఆటోమేటిక్ ఏసీ కూడా ఉంటుంది, హజార్ లైట్. ఇదైతే ఏసీ వెంట్ చూడండి చాలా బాగుంది, డిజైన్ అయితే నాకు నచ్చింది. ఇంకైతే గేర్ రాడ్ అయితే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ రాడ్. కొంచెం పైన క్రోమ్ ఫినిష్ ఇస్తే బాగుంటుండే. ఇదైతే 12 వోల్ట్ సాకెట్. ఇదైతే యూఎస్బీ. ఇదైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకా కింద ఫోన్ హోల్డర్ అయితే ఉంటుంది. మళ్ళీ చుట్టూ క్రోమ్ బెల్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇదైతే పార్కింగ్ బ్రేక్. మీరు ఎడ్జ్లో బ్లాక్ ఫినిష్ ఉంటుంది. ఇంకా 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో బెస్ట్ ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఆర్మ్ బ్రష్ అయితే ఉంటుంది, దాని కింద స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో గ్లౌజ్ బాక్స్ మాత్రం చూడండి డీసెంట్ ఉంటుంది. ఇనఫ్ అయితే ఉండదు. దీంట్లో మీకు మాన్యువల్ మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు అయితే ఆ ఫైల్ కూడా మీకే ఇస్తారు, అది ట్రాన్సిట్లోనే వస్తుంది. ఇంకా డ్రైవర్ సైడ్ సన్వైజర్కి మాత్రం వ్యానిటీ మిర్రర్ లైట్ అయితే ఏమి ఉండదు. కో డ్రైవర్ సైడ్ కూడా చూడండి. ఇంకా ఇంటీరియర్ 2 హాలోజన్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంటుంది. ఐఆర్వే మాత్రం మీరు మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి. దీంట్లో అయితే ఆటో డిమ్మింగ్ అయితే ఏమి ఉండదు. ఇంకా కో డ్రైవర్ సైడ్ మాత్రం వ్యానిటీ మిర్రర్ అయితే ఉంటుంది, లైట్ అయితే ఏమి ఉండదు. ఇంకా దీని ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ వచ్చేసి 10,06,000 ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ మాత్రం ఏబిఎస్ విత్ ఈబీడీ, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, 2 ఎయిర్ బ్యాగ్స్, రియర్ సీట్ బెల్ట్స్, డోర్ అజార్ వార్నింగ్, సైడ్ ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్, ఇంజన్ ఇమోబిలైజర్, క్రాష్ సెన్సార్, ఇంజన్ చెక్ వార్నింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్, రియర్ కెమెరా, యాంటీ థెఫ్ట్ డివైస్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, ఇంకా ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్. ఇంకా వీడియో తింటే ఫ్రెండ్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.